ఈఆర్ ఫౌండేషన్ తరఫున మా నమస్కారాలు. అయితే గత సంవత్సర కాలంగా ఈఆర్ ఫౌండేషన్ మా గురువుగారు అయినటువంటి స్వర్గీయ రామదాస్ సార్ ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో తన జీవితాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం అంకితం చేసి గణిత శాస్త్రంలో ఎంతో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయులు ఎంతోమంది మాకు కూడా చదువు చెప్పి ఈ సమాజంలో గణిత శాస్త్రంపై భయంను ఒలగొట్టి తను ఎంతో సేవలు అందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి మా స్వర్గీయ రామదాస్ సార్ గారి పేరు మీద ఈఆర్ ఫౌండేషన్ అని మా మిత్రబృందం ఈ స్టేజ్ పై ఉన్నటువంటి వ్యక్తులందరూ మా ఫౌండేషన్గా ఒక ఐడియాలజీ, ఒక మనసు కలిసినటువంటి వ్యక్తులందరూ కలిసి సార్ పేరు మీద ఒక ఫౌండేషన్ చేసి ధార్మిక కార్యక్రమాలు కానీ, అదే విద్యాభివృద్ధి కానీ, ఎవరైనా విద్యార్థులకు ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే కానీ, లేదా ఎవరన్నా అపనులు గరీబులు చనిపోతే ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం చేస్తూ మా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే గత వారం క్రితము శివరాత్రి సందర్భాన్ని పురస్కరించి నవనాథ సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లు మా చైర్మన్ గారి రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చి శివరాత్రికి ఆహ్వానిస్తూ తనకు తోచిన ఆర్థిక సాయం చేయాలని కోరగా తాను శివునికి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తాను 27,000 రూపాయలు ఈ కార్యక్రమానికి మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి అని మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాని ఆ సంతోష క్రమంలోనే శివరాత్రికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతం చెప్పుదామని, శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుదామని మేము 3 ఫ్లెక్సీలు మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున అక్కడ చెక్ పోస్ట్ గుట్టపై ఎక్కేటువంటి ముందు చెక్ పోస్ట్ కంటే ఒక 5 అడుగుల టర్నింగ్లో ఒక ఫ్లెక్సీ, ఆ తర్వాత మీద మధ్యలో గుట్టపై మధ్యలో ఒకటి, ఆ తర్వాత అక్కడ కొండపైన కార్ పార్కింగ్ దగ్గర 3 ఫ్లెక్సీలు ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది ఏర్పాటు చేసి నుండి గంటకు ఎవరైతే ఉన్నారో సిద్ధుల ఆలయ కమిటీ మెంబర్లు ఈ ఫ్లెక్సీ తీసేయండి, ఈ ఫ్లెక్సీ బాగోదు తీయండి అని అంటే, అరే భయ్ మేము వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాం ఫౌండేషన్ తరఫున. ఇది ధార్మిక కార్యక్రమం. ఈ ధార్మిక కార్యక్రమంలో వచ్చే ప్రజల భక్తులందరికీ కూడా మేము స్వాగతం చెప్పాలనుకున్నాం తప్ప ఏ రాజకీయ ఉద్దేశం లేదు. మేము తెలపడం జరిగినా కానీ మా మిత్రుడికి, అటు మా చైర్మన్ గారికి అందరికి కూడా ఒక 2-3 గంటలు ఫోన్ చేసి తీస్తారా లేదని ఆ సభ్యులు ఏదైతే సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆహ్వాన కమిటీ సభ్యులు మమ్మల్ని విపరీతమైన ఫోర్స్ చేయడం జరిగింది. విపరీతమైన ఫోర్స్ అయితే తీయడం సరైనది కాదేమో, కొంచెం ఆలోచించండి. మేము భక్తులకు స్వాగతమే కాకుండా భక్తుల భోజన వసతి కల్పించడానికి కూడా చందా కూడా ఇచ్చినాము. మాకు కొంచెం గౌరవం ఇవ్వండి. మేము ఏ ఉద్దేశం లేదని కూడా కమిటీ వారిని కోరినా కానీ మీరు తీయాలంటే తీయాల్సిందే అనేది మా మీద భయంకరమైన ఒత్తిడి చేస్తే మేము తీయమంటే ఒక గంట లోపటిని ఆ ఫ్లెక్సీ చినిగిపోయింది. రాజశేఖర్ గారు అయితే మధ్యలో ఉన్నారో ఆయన తల మీద కింద కాళ్ళ దగ్గర ఇటువైపు ఎడమవైపు కుడివైపు చినిగిపోయింది. మేము అప్పుడే పోయి చూసాం, చినిగిపోయింది. సరే అక్కడ కోతులు ఆడుకుంటున్నాం. సరే దాని తర్వాత సరే ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది మేము ఆలోచన చేస్తే దాంట్లో ఏముంది అంటే నిటారుగా ఇట్లా చాకుతో కోసినట్టుంది. సరే కోతులు ఆడుకుంటే ఇట్లా పడితే ఇటన్నా ఇటు పక్కన చినిగిపోలే, కానీ పైన క్లియర్గా రాజశేఖర్ గారి తలపైనే చాకుతో కోయబడింది. కింద కాళ్ళ దగ్గర ఎడమవైపు కుడివైపు అరగజం కోయబడింది. మేము కొందరిని అడిగాం ఆలయ కమిటీ, అయ్యా ఇది ఏంటి అంటే మాకేం తెలియదు, ఇది కోతులు చేసిండ్రు అని అంటే అక్కడ కొంత వాగ్వివాదం కూడా జరిగింది. ఇది కోతుల పని కాదని కూడా మేము అన్నాం. సరే దాని తర్వాత సరే గతం జరిగింది అనేసి తెల్లవారి మళ్ళా నిన్న భోజన కార్యక్రమం ఉండే, నిలారం ఉండే కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము అందరం గుట్టపైకి పోవడం. సరే వాళ్ళు ఆలయ కమిటీ మమ్మల్ని అవమానించారు, మాట్లాడి రావడం జరిగింది. మళ్ళీ తీరా సాయంత్రం చూస్తే
ఆ రెండు ఫ్లెక్సీలు కూడా టోటల్ చింపేయబడింది. మేమేమంటున్నామంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, మేము ఎవ్వరము కాదు, ఒక చిన్న ఆర్గనైజేషన్, చిన్న ఫౌండేషన్, ఒక ఫౌండేషన్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ప్రజలకు తెలపాలనుకుంటున్నాం. ఏదైతే భక్తులు ఉన్నో వాళ్ళందరికీ స్వాగతం చెప్పాం. దీంట్లో ఏ రాజకీయ కక్షలు ఎవరు లేదు. దీన్ని ఇంకా రెండు చింపేశారు. సరే అప్పుడంటే సరే కోతులు చింపినాడు. మరి కోతులు అనేటి ఈఆర్ ఫౌండేషన్ చింపితే అన్ని ఏదో ఒక ఫ్లెక్సీ చింపాలా? గుట్ట నడవాలిది, ఆ తర్వాతది అక్కడున్న దుకాణదారులను మేము అడిగినాం, ఇది ఎవరు కోతులు చింపారు సార్? కోతులు చింపలేము, మనుషులు చింపారు. సరే మాకు తెలియదు, మేము రాజస్థాన్లో అని కూడా మేము ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. సరే మేమేమంటున్నామంటే మేము ఒక బీసీ బిడ్డపై ఇంత దౌర్జన్యం ఎందుకు? ఒక బీసీ బిడ్డ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము అందరం ఎస్సీ ఎస్టీ బీసీలో మేము అందరం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. మాకు తోచినది, మీకు తోచిందే. మేము ఆలూరు స్కూల్లో విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నంటే ప్యాడ్స్ పెన్స్ ఇచ్చినాం. మేము చేసేది ఏంటి? ఇవి చేస్తుండగా ఏదో ఉద్దేశం వాళ్ళ మాట్లాడల విధానంలో, మాటల్లో అరే ఏం భయము అది ఎందుకయా భయం? మేము ఒక ఫౌండేషన్ కదా, మేము ఒక రాజకీయ పార్టీ కాదు, ఏది కాదు. ఈ ఫౌండేషన్ కార్యక్రమంలో ఇంత భయం ఎందుకు, ఇంత కక్ష ఎందుకు? మేము ఎవరికి అన్యాయం చేయలేదు. ఈ కక్షలు ఎందుకు? మీరు పోని పీకేసి మానసిక ఆనందం పొందవచ్చు, కానీ ఇవాళ ప్రజల్లో మీరు పెద్ద చులకనైపోయింది. ఎవరు పీకేసిరో మాకు తెలియదు. ఓకే, మరి మేమేమంటున్నామంటే మేము ఎవరిని అంటలేము, కాకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరో కూల్చారు, పీకేశారు, కోసేశారు. ఇది నిజం అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఒక ఆర్గనైజేషన్ పై మీ దాడి, ఇది ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డ పెట్టుతున్నటువంటి ఆర్గనైజేషన్ పై మీ దాడి జరిగింది. ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చిన్న దానికి మాత్రం భయపడే రకం ఈఆర్ ఫౌండేషన్ అసలే కాదు. మేము ఏమంటున్నామంటే మీ మూర్ఖత్వం ఇవాళ మంచిది కాదు, అది ప్రజలకు మంచి సంకేతం ఇయ్యదు. మేమేమంటున్నాం, మేము ప్రజల్లోకి వెళ్ళి మేము మాకు తోచిన విధంగా సేవ చేస్తున్నాం. మా సేవను మీరు ఏ రకంగా ఆపదలుచుకున్నా, మీరు ఆపినా మేము భయం పెట్టే రకం కాదు, భయం పట్టాం. మా సేవ మాత్రం బరాబరి కొనసాగుతుంది. కాకపోతే తప్పకుండా ఆ శివుడు మాత్రం బరాబరి మీరు ఎవరైతే చేసిర్రో అదంతా శివాయ దృష్టిలో ఉన్నది. మేము ఇప్పుడు కూడా ఏం కోరుతున్నాము, శివుడికి కోరుతున్నాం, ఈ దుర్బుద్ధులను మంచి బుద్ధి చేసి ఈ సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఒకటైతే నిజం, ఒక బీసీ బిడ్డ ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తే ఎందుక మీ కళ్ళమంట? మీ కళ్ళమంటే ఎందుకు? మీ ఒళ్ళు అంటే ఎందుకు? మీ ఇంత ఏది పూనకాలు ఊగినట్టు ఊగిపోవడం ఎందుకో మాకు అర్థం కాలేదు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు మీరెందుకు ఎందుకు తరుముతున్నారు? సరే ఓడో చింపిండి అనుకుంటున్నాం. నేను మిమ్మల్ని ఎవరి పేరు మీద చెప్పలేము కదా, ఈ వాళ్ళు చింపిరు వీళ్ళు చింపలేరు, చింపిరు అని మేము అంటలేం కదా. మా బాధ మేము వెలుగుచ్చుకుంటాం. మేము ఎంతో ప్రేమతోటి కట్టిన ఫ్లెక్సీని చింపేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఎవరైనా ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ తను చెప్పుకోవాలనుకుంటున్నాడు, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధ సహజమే కదా. ఆ సహజమైనప్పుడు ఎవరెవరో అంగీలు బట్టాలని కూడా ఎందుకు? ప్రజల ఒక్కటైతే నిజం, కానీ ఈ చర్య మాత్రం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఈఆర్ ఫౌండేషన్ బరాబర్ ఖండిస్తున్నది, బరాబర్ ఖండిస్తాం. ఇది ప్రజలకు చెప్పుకుంటాం. ఇది ప్రజలే నిర్ణేతలు, ప్రజలు గమనిస్తున్నారు. ఈ చర్యను మాత్రం ఏ ఒక్క ప్రజలు కూడా హర్షిస్తలేరు. మాకెంతో వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్లలో కూడా అంటారు, అరే భయ్ ఫౌండేషన్ కార్యక్రమంకి ఎందుకయ్యా బాబు, గుట్ట మీద ఎంతనో మంది ఎవరైనా కట్టుకోవచ్చు, శుభాకాంక్షలు చెప్పచ్చు. ఏదన్నా ఎన్నికల ప్రచారం అంటే దాని లెక్క, కానీ అది కాదు. కాబట్టి అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, ఈఆర్ ఫౌండేషన్ అనేది ఎవరు ఆపితే ఆగేది కాదు అని మరోసారి చెప్తూ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ